నమస్తే. మీరు చూస్తున్నారు తెలుగు టీవీ. మన ఊరి వార్తలు, మన ఊరి విశేషాలు. రాజ్యాంగ పదవిలో ఉండి నిత్యం సనాతన ధర్మం రక్షణ, బేటీ బచావో బేటీ పడావ్ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే బండి సంజయ్ వెంటనే తన కొడుకు బండి భగీరథ్ను అరెస్టు చేయించి విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ మీద డ్రగ్స్ ఆరోపణలు చేసిన నీవు నిరూపించకపోవడం నీ అసమర్థతని దుయ్యబట్టారు. సంజయ్ నీలాగా నీ కొడుకు కూడా తంబాకు, డ్రగ్స్ వాడి అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే చర్యలు తీసుకోవాలన్నారు. ఫోక్సో కేసు నమోదు చేసి 50 గంటలు గడుస్తున్న నీ చీకటి మిత్రుడు రేవంత్ రెడ్డి సహకారంతో బాధితులను బెదిరిస్తూ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నావని, వెంటనే సాయి భగీరథ్ను అరెస్టు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో నందిమల్ల అశోక్, కె. మాణిక్యం, గంధం పరంజ్యోతి, రఘువర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు మురళీ సాగర్, శ్రీకర్ గౌడ్, ప్రేమ్నాథ్ రెడ్డి, నాగన్న యాదవ్, బొబ్బిలి ప్రేమ్ కుమార్, నీలస్వామి, హేమంత్ ముదిరాజ్, జోహెబ్ హుస్సేన్, ధర్మా నాయక్, అస్లాం, కవితా నాయక్, ఇమ్రాన్, సూర్యవంశంగిరి, మునికుమార్, చిట్యాల రాము, పోతులపల్లి రాజు, సయ్యద్ జమీల్, నందిమల్ల రమేష్, విష్ణు సాగర్, జై శ్రీనివాసులు, చిలుక సత్యం, మందరాము, నందిమల్ల సుబ్బు, అనపటి రాము తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సాక్షాత్తు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ గతంలో అతని మీద అనేక కేసులు నమోదైనప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు బండి భగీరథ ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే ఈరోజు ఫోక్సో చట్టంలో ఉన్నటువంటి ఒక ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తే ఇవాళ ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం శోచనీయమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఒక న్యాయం, ఇవాళ మంత్రి వాళ్ళ కుమారులకు ఒక న్యాయం అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే బండి భగీరథను అరెస్ట్ చేయాలని సందర్భంగా కోరుతూ ఖచ్చితంగా వెంటనే బండి సంజయ్ గారిని కూడా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ధర్నా కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం గారు, అదేవిధంగా విద్యార్థి నాయకులు హేమంత్ ముదిరాజ్ గారు, కౌన్సిలర్లు మురళీసాగర్ గారు, అదేవిధంగా శ్రీకర్ గౌడ్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి గారు, మహిళా నాయకురాలు కవితా నాయక్ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్లు, అదేవిధంగా సింగిల్ విండో ప్రెసిడెంట్లు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు కేంద్ర రక్షణ శాఖ మంత్రి, సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు సాయి భగీరథ్ గారు మరి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఇప్పటికీ దాదాపు 50 గంటలు దాటుతున్నా కూడా పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసినా మరి ఇంతవరకు కూడా ఆయనను అరెస్ట్ చేయకుండా, పోలీసులు అదుపులోకి తీసుకోకుండా మరి రాజకీయ రణరంగంలో పోలీసులు వాళ్ళ తాబేదారులుగా పనిచేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో న్యాయం చట్టం ఉందా లేకపోతే అధికార దాహం ఉందా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బండి సంజయ్ జై భారత్ మాత, నేను పెద్ద ధర్మ సంరక్షకుణ్ణి, నేను మొత్తం న్యాయమే చేస్తా అని చెప్తున్నావు సంజయ్. మరి నీ కొడుకు చేసిన ఈ ధర్మం ఎవరు గుర్తుపట్టాలని చెప్పి సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా నీ వైపే చూస్తున్నారు. నీకేమాత్రం సిగ్గు, శరం, లజ్జ, రక్తం, చీము రక్తం ఉంటే వెంటనే నీ మంత్రి పదవికి రాజీనామా చేసి నీ కొడుకును సరెండర్ చేయాలి. ఇవాళ నువ్వు మాట్లాడినావు నిన్ననే నమ్మొద్దండి అని చెప్తే ఏ ఆడబిడ్డ కూడా నా మీద అత్యాచారం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళదు. ఈ హిందూ ధర్మం ప్రకారం హిందువుగా పుట్టిన ఏ అమ్మాయి కూడా తన మీద అత్యాచారం జరిగిందని చెప్పి చట్టంకి కోర్టుకు వెళ్ళదు. కనుక ఇవాళ నీకు ధర్మం, న్యాయం, నువ్వు నిజంగా ధర్మం పక్షాన్నే ఉంటే, నువ్వు హిందూ ధర్మాన్ని కాపాడితే
నీతోనే సిగ్గు శరం లజ్జ ఏమన్నా ఉంటే వెంబడే రాజీనామా చేసి మాట్లాడి నీ కొడుకుని సరెండర్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బిడ్డ, నువ్వు బండి సంజయ్ కాదు, బంగి సంజయ్. నీ కొడుకు ఒక రేపిస్టు. నువ్వు మొన్ననే ఒక గొప్ప మాట మాట్లాడినావు, ఎంత నీచమైన మాట మాట్లాడినావు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కొడుకైన కేటీఆర్ ని ఏం మాట్లాడినావు బిడ్డ నువ్వు. ఇవాళ నీవు ఏ రక్తంతోనా ఎవరికి కన్నావు వాడిని. వాడు ఇవాళ తెలంగాణ ఆడబిడ్డల మీద అత్యాచారం చేస్తున్నాడు. ఎవరైతే తెలంగాణ విద్యార్థి లోకం ఉందో దాడులు చేస్తున్నాడు. నీవు ఎట్లా కన్నావురా? నీ తండ్రికి నీవు ఉడితే ఈ కొడుకు నీకు ఎట్లా పుట్టిందో ఈ సమాజానికి చెప్పాలి. మొన్న అంత పెద్ద మనిషిని కేసీఆర్ ను పట్టుకొని నీవు నీ అయ్య కుట్టినట్లు ఉంటే అని మాట్లాడినావు బిడ్డ. నీకేమాత్రం నీకు డ్రగ్స్ కాదా, నువ్వు నీ తంబాకు తిని నీకెక్కిన మత్తు నీ కొడుకుకెక్కి ఇవాళ మదంతో కొట్టుకొని ఆడపిల్లలని అత్యాచారం చేస్తున్నావు. మోడీ, నీవు ఈ రోజు మాట్లాడినావు, ఇవాళ కాంగ్రెస్ తోన కంట్రీ పొత్తు పెట్టుకున్నావు. నిన్న ఈ కాంగ్రెస్ నీవు ఇది ముస్లిం లీగ్ పార్టీ అన్నావు, మావోయిస్టు పార్టీ అన్నావు. మరి అలాంటి పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి నా ఎంబడ్రా నీ లక్ష్యం నెరవేరుతాయని చెప్పిన దుర్మార్గుడు నువ్వు, రాజకీయ వ్యభిచారివి నువ్వు అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది. బిడ్డ, మీరు అనుకుంటున్నారు మీ అధికారం ఇంకా ఎక్కువ రోజులు లేదు, ఇంకా 2 ఏళ్ళలో మీ ప్రభుత్వాలు పడిపోతాయి. ధర్మ సమాజాన్ని నిలబెట్టడానికి మరో కలికి అవతారం కేసీఆర్ గారు రాబోతున్నారు. మీ అందరూ అంతు చూస్తాం. మీ వ్యభిచార గృహాలను మీ మగాన్ని అంచి తప్పకుండా చేస్తాం. ఇప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ రాష్ట్ర డీజీపీ గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ హోం మంత్రిగా ఉన్నావు, మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి. నీకు ఈ బండి సంజయ్ తో లోపాయికారి ఒప్పందం ఉందా? నీవు చట్టాన్ని న్యాయాన్ని కాపాడవలసిన హోం మంత్రి ముఖ్యమంత్రి అయి ఉండి ఇవాళ ఒక బాలికపై అత్యాచారం జరిగి కేసు అయితే మళ్ళీ ఉల్టా ఆమె మీదే కేసులు పెడుతున్నారు తప్ప నిందితుడిని అరెస్టు చేస్తలేరు. కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో అక్రమ సంబంధం ఉందనడానికి ఇది నిదర్శనం. కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు వెంటనే సాయి భగీరథను అరెస్టు చేయకపోతే రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ తరఫున మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం.